అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ పూజని, ఈ శ్రీరామనవమి పండుగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో లలితా నవరాత్రుల్లో నవమి రోజు, చివరి రోజు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ శ్రీరామనవమి పూజాపీఠాన్ని ఏ విధంగా కదపాలి, ఏ రోజు కదపాలి, అంతేకాకుండా లలితా నవరాత్రులు అమ్మవారి పూజను చేసుకొని వారైతే కనీసం ఈ ఒక్కరోజు చేసుకుంటే కలశం పెట్టుకోవాలా, పూజలో పడిన వస్తువులు ఎలా చేయాలి, అలాగే అమ్మవారికి ఉద్వాసం చెప్పేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా. దాని గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. స్వామివారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అలాగే అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో నేను మంత్రంతో సహా ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అవన్నీ మిస్ అవ్వకుండా మీరు ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏప్రిల్ 6వ తారీఖు చైత్ర శుద్ధ నవమి. ఈ రోజు మనకి శ్రీరామనవమి పండగ. పూజా విధానాన్ని నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. స్వామివారికి మీ శక్తి కొలది, మీ భక్తి శ్రద్ధలతో, మీ దగ్గర ఉన్న వస్తువులతోనే మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని పూజ అనేది చేసుకోండి. స్వామివారికి పటం అసలు ఎలాంటిది పెట్టాలి అంటే, పట్టాభిషేకం జరుగుతూ ఉన్న పటం పెడితే కనుక స్వామివారి కళ్యాణం కానీ, పట్టాభిషేకం కానీ ఇవన్నీ లోక కళ్యాణం కోసం, అటువంటి శుభకరమైన స్వామివారి చిత్రపటం కనుక అలాంటిది పెట్టాలి అని అంటారు. ఒకవేళ లేకపోతే ఓన్లీ సీతారాములు, ఆంజనేయ స్వామి వారు ఉన్న చిత్రపటం కూడా ఉంటుంది, అంటే విగ్రహాల్లాగా అనమాట. అలాంటిది ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో రాముల వారి చిత్రపటం లేకపోతే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాలు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ రూపంలో కూడా స్వామివారిని ఈ రోజున పూజించుకోవచ్చు. అలాగే నేను విగ్రహాలకి అభిషేకం చేస్తున్న నా పూజా విధానంలో నేను చూపించాను. ఒక కాయిన్ ఏదైనా పెట్టుకొని పూజ చేయండి అన్నప్పుడు ఆ కాయిన్ ఏం చేయాలని అడిగారు కదా. మీరు రాగి కాయిన్ పెట్టుకుంటే మంచిదే. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ వెండి కాయిన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 1 రూపీ కాయిన్ అయినా గంధం బొట్టు అలంకరించి స్వామివారిగా భావించి మీరు చిత్రపటం ముందు ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని దాంట్లో తులసి ఆకు వేసిన నీటితో కానీ, గంధము నీటితో కానీ అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేక నీటిని ఇల్లంతా శుద్ధి చేసుకోండి. మిగతా నీటిని చెట్లో పోసేయండి, ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో. ఆ కాయిన్ని మళ్ళీ గంధం కుంకుమతో అలంకరించి మీరు పసుపు అక్షంతలతో నేను పూజా విధానాన్ని చూపించాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి, మెయిన్ వీడియోని. అలా పూజ చేసుకొని ఆ కాయిన్కే మీరు తర్వాత ఉద్వాసం చెప్పి తీసివేసిన తర్వాత ఆ కాయిన్ తీసుకువెళ్ళి మీరు ధనం నిల్వ ఉంచే చోట, అంటే బీరువా అలా ఉంటుంది కదా, మనకి డబ్బులు పెట్టుకుంటాం, బంగారం పెట్టుకుంటూ ఉంటాం కదా, అటువంటి చోట్ల ఆ కాయిన్ని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టేసి ఆ చిన్న క్లాత్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఆ కాయిన్ పరంగా మీరు అలా పెట్టుకోవచ్చు. అంటే సహజంగా కాయిన్ అనేది ఆఖరి మనం తీసినప్పుడు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అందుకని చిన్న క్లాత్ ఏదైనా తీసుకుని, ఎరుపు క్లాత్, ఆ కాయిన్లో కొంచెం పసుపు కుంకుమ ఆ క్లాత్లో వేసి ఈ కాయిన్ని కట్టేసి బీరువాలో పెట్టుకోండి. అలా మీరు ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా తీసేసి దాన్ని వాడేసుకోవచ్చు. ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయచ్చు, ఎవరికైనా దానం కూడా చేయొచ్చు. అది కాయిన్ పెట్టుకొని చేసుకునేవారైతే. ఈ విధంగా స్వామివారికి మీరు పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది. మరి స్వామివారికి పిండి దీపాలు వెలిగించుంటే కనుక ఆ పిండి దీపాలు ఏం చేయాలని అడిగారు కదండి. మనము చలిమిడి అనేది కొంచెం బియ్య పిండిలో బెల్లము అలాగే నీటితో కలుపుతారా, పాలతో కలుపుతారని అడిగారు. మనకి చలిమిడి వచ్చేసరికి పచ్చి చలిమిడి అనేది ఎలా అయినా చేసుకోవచ్చండి. కొంతమంది పాలు వాడతారు, కొంతమంది మనం నీటితో చేసుకుంటాం. అయితే పాలు కూడా కాచినవి కాకుండా పచ్చి ఆవు పాలు తీసుకోవాలి. తీసుకొని దాంతో మనము ఈ చలిమిడిని కలుపుకోవాల్సి ఉంటుంది. చలిమిడి అనేది పానకం, వడపప్పు, ఇవి 3 తప్పనిసరిగా. మిగతా పదార్థాలు ఏవి పెట్టినా పెట్టకపోయినా ఇవి నివేదన చేస్తాం కదా. అలానే ఈ పిండి దీపాలు కూడా చేసుకుని వెలిగిస్తాము. ఈ పిండి దీపాలు కూడా లెక్కనేమి లేదండి. నవమి తిథి కాబట్టి 9 వెలిగించుకోవచ్చు, లేదా 1, 2, 3, 5, 7 ఇలా ఎన్నైనా దీపాలు వెలిగించుకోవచ్చు స్వామివారికి. ఆ దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టే వీలుంటే కనుక అప్పుడు ఆవుకు పెట్టండి. అందుకని ప్రమిదలు చేసుకునేటప్పుడే కొంచెం ఆ బియ్య పిండిలో బెల్లం ఎక్కువ వేసేస్తారు. ఎందుకంటే అది రుచిగా తగిలితేనే ఆవు కూడా తింటుంది కాబట్టి తినగలిగే విధంగా మనం పెట్టాలి కదా జీవికి. కాబట్టి అలా చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పారే నీటిలో కూడా కలపచ్చు. అలా కూడా కుదరదు అని అంటే బియ్య పిండిని నీటిలో కలిపేసేయండి. ఆ పిండి ప్రమిదలన్నింటినీ నీటిలో కలిపిస్తే బియ్య పిండి కాబట్టి కరిగిపోతుంది. అప్పుడు ఆ నీటిని తీసుకెళ్ళి బయట ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఆ నీటిని పారిపోయచ్చు. ఈ విధంగా పిండి దీపాలు చేయాలి. శ్రీరామాని ఆకుల మీద రాసుకుంటారు కదా, అవి కూడా అంతేనండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. అయితే అవి మహాప్రసాదం పూజలో పెట్టినవి. మీకు ఎవరికైనా పండు తాంబూలం వేసుకునే అలవాటు ఉంటే కనుక అవి
అవి స్వామివారి ప్రసాదంగా మాత్రమే భావించి మన పూజలో పెట్టిన ఆకుల్ని, తమలపాకుల్ని కడుక్కున్న తర్వాత మీరు ఆకుని ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా తినగలిగే పదార్థం కానీ ఏదైనా స్వామివారి పూజలో వాడాము అని అంటే అది వృధా చేసుకోకుండా మనకి అది మహాప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి ఆ విధంగా చేయండి. ఆ తమలపాకుల్ని కూడా స్వామివారికి పసుపు అక్షింతలు అనేవి పూజ చేస్తే కనుక ఆ అక్షింతలు పక్కన పెట్టుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ తలంబరాలు తెచ్చుకొని ఆ అక్షింతలు కలిపేసుకొని ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద ధరించేలా చూడండి. మరి స్వామివారికి ఏ రోజున ఉద్వాసన చెప్పాలి అని అంటే రేపు 6వ తారీఖు ఆదివారం మనం పూజను చేసుకుంటున్నాం కనుక ఆ రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీపారాధన చేయండి. ఏదైనా దేవాలయంలో స్వామివారి కళ్యాణాన్ని చూడటానికి వెళ్ళండి. సాయంత్రమైన దర్శనం చేసుకోండి. ఆ తర్వాత సోమవారం ఉదయం ఈ ముందు రోజు పెట్టిన దీపాలు కానీ పూలు కానీ నెమ్మదిగా పక్కకి తీసేసి మళ్ళీ 2 మట్టి ప్రమిదలైనా మామూలు కుందులైనా 2 దీపాలైనా సరిపోతాయి, లేదా పిండి ప్రమిదలైనా చేసి దీపారాధన చేసి అష్టోత్తరం వరకైనా క్లుప్తంగా చదువుకోవడానికి ముందు రోజు అన్ని ఉపచారాలతో స్వామికి పూజ చేసుకున్నాం కాబట్టి ఉద్వాసం చెప్పే సోమవారం ఉదయం ఈ విధంగా 2 పూలైనా కొత్తవి పెట్టి స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలు వేస్తూ ఆ తర్వాత పాలు పండు ఇలానే పానకం కానీ ఏదైనా స్వామివారికి నివేదన చేసి ఆ దీపారాధన ఉండంగానే ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇచ్చాను కదా, ఆ మంత్రాన్ని చెప్తూ స్వామివారి చిత్రపటం కానీ విగ్రహాన్ని పట్టుకుని 3 సార్లు కొంచెం కదిలించండి, జరపండి అంతే. ఆ మంత్రాన్ని చెప్తూ యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని చెప్పుకుంటూ స్వామివారి ఆ చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని కాయిన్ని మీరు ఎలా అయితే పూజిస్తారో ఏ రూపంలో పూజించారో అలా కదిలించేయండి. దీపారాధన కొండెక్కుతుంది కదా, అప్పుడు ఇక ఆ పూజా సామాను కానీ ఏవైనా మీరు విగ్రహాలు సర్దుకోవాలనుకున్నా ఆ పూజలో పడిన ఏ వస్తువులైనా కూడా సర్దుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది సోమవారం ఉదయం చేయవలసిన ఇదనమాట విధి. అయితే స్వామివారి చిత్రపటం మీరు నిత్య పూజా మందిరంలో రోజు పెట్టుకున్న చాలా మంచిది. ఆ విధంగా పెట్టుకుంటే కనుక మీకు ప్లేస్ ఉన్నదాన్ని బట్టి ఆ చిత్రపటాన్ని పెట్టుకోండి. లేదా మీరు ప్రత్యేకంగా పెట్టాము మాకు పూజా మందిరంలో అంత ప్లేస్ లేదా అనుకుంటే ఈ చిత్రపటాన్ని మీరు మళ్ళీ దాచుకోవచ్చు. ఎప్పుడైనా రామదేవుని పూజ చేస్తున్నప్పుడు కానీ అలా చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఎవరైనా రామదేవుని పూజ చేస్తే ఈ ఆదివారంతో మొదలవుతుంది కదా, చేసుకోవచ్చా అనేది యాక్చువల్గా గురువారం ఆదివారంలో చేస్తూ వస్తామండి. మరి ఆదివారం రావటం శ్రీరామనవమి రావటం విశేషం కాబట్టి మీరు ఎవరైనా రామదేవుని పూజ మొదలు పెట్టాలి అనుకుంటే ఈ ఆదివారంతో కూడా మొదలు పెట్టచ్చు. ఎందుకనంటే చాలామంది గురువారంతో మొదలు పెడుతూ ఉంటారు, కానీ ఆదివారం శ్రీరామనవమి స్వామివారి కళ్యాణం జరిగిన రోజు, అలాగే ముఖ్యంగా స్వామివారి జన్మించిన రోజు కాబట్టి చాలా విశేషం. కాబట్టి ఎవరైనా రామదేవుని పూజ మొదలు పెట్టాలి అనుకుంటే స్వామివారిది మొదలు పెట్టుకోవచ్చు. మరి ఎంతో విశేషమైన ఈ శ్రీరామనవమి రోజే లలితా నవరాత్రులు కూడా ముగింపు రోజు. అయితే మనకి 9 రాత్రులు గడవాలి కాబట్టి అమ్మవారికి కూడా ఇదే విధంగా నవమి రోజంతా కూడా ముగియాలండి. ముగిసిన తర్వాత మాత్రమే దశమి రోజు స్వామివారితో పాటు అమ్మవారికి కూడా ఉద్వాసం చెప్పచ్చు. ఎవరైనా స్పెషల్గా నవరాత్రులు ఆల్రెడీ చేస్తుంటే వారు కూడా సోమవారమే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి స్వామివారి పూజతో పాటుగా. ఒకవేళ ఇప్పటి వరకు మేము లలితా నవరాత్రులు చేసుకోలేదని అనుకుంటే శ్రీరామనవమి రోజు రాముల వారితో పాటు పూజతో పాటు పక్కన ఒక లలితమ్మ వారి చిన్న చిత్రపటం కానీ పెట్టుకొని లేదా చిన్న పసుముద్ద రూపంలో అమ్మవారిని పెట్టుకొని రేపు ఒక్కరోజు అమ్మవారికి కూడా అష్టోత్తరాలు చదువుకొని లలితా సహస్రనామాన్ని చదవగలిగితే ఈ నవరాత్రులు చేసిన పూజా ఫలితమే దక్కుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ కూడా కనీసం ఈ ఒక్కరోజు చేసుకున్న నవరాత్రులు చేసిన ఫలితం వస్తుంది. ఎలాగో మీరు శ్రీరామనవమి పూజను చేసుకుంటారు కనుక మరి ఎంతో విశేషమైన ఈ నవమి రోజు చివరి రోజున లలితా నవరాత్రుల్లో ఈ ఒక్కరోజైనా పూజని ఆచరించండి. అమ్మవారికి కూడా ఈరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. నిత్య పూజా చిన్న పసుపు ముద్దని ఒక ప్లేట్లో కానీ తమలపాకులో పెట్టుకొని అమ్మవారి కుంకుమ పూజ చేస్తూ కూడా మీరు లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల ఈ లలితా నవరాత్రులు అమ్మవారిని ఆరాధించిన ఫలితం అయితే దక్కుతుంది. విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోండి, చిత్రపటం ఉంటే చిత్రపటం, లేదా చిన్న పసుపు గోరీ రూపంలో అయినా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ విధంగా పూజ చేసుకోండి. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి కూడా సోమవారం ఉదయమే మరొకసారి అమ్మవారికి కూడా ఇదే విధంగా పూజన చేసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పాలు కానీ పండు కానీ అమ్మవారికి కూడా నివేదన చేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఈ మంత్రం చెప్తూ అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఇంతాక నేను ఇచ్చింది శ్రీరామనవమి రోజు స్వామివారికి ఉద్వాసన, ఇది అమ్మవారికి సంబంధించిన ఉద్వాసన మంత్రం అనమాట. ఈ మంత్రం చెప్తూ కూడా అమ్మవారిని కదిలించి మీరు ఉద్వాసన చెప్పాలి. ఇది కూడా సోమవారం సేమ్ ఇంతాకట్లాగే ఉదయం మరొకసారి దీపారాధన చేయడం, అమ్మవారికి క్లుప్తంగా అష్టోత్తరం చదువుకోవడం, ధూపం చూపించడం, ఆ తర్వాత మీరు ఈ మంత్రాన్ని చెప్తూ దీపం ఉండంగా కదిలించడం, దీపం కొండెక్కిన తర్వాత ఇవన్నీ కూడా పూజా సామానంతా కూడా సర్దుకోవచ్చు. అయితే నిత్య పూజా మందిరంలో చేసిన వారు కూడా
ఉద్వాసన చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుందండి. అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటారు కదా, ఆ కుంకుమ పూజ మీరు ప్రతినిత్యం కుంకుమ పూజ చేయకపోయినా రేపు ఒక్కరోజు చేసినా సరే ఆ కుంకుమని పక్కన పెట్టుకొని ప్రతిరోజు ఇంట్లో అందరూ నిత్యం ధరిస్తూ ఉండండి. అమ్మవారి దగ్గర పెట్టిన పూలు ఏవైనా కూడా ఆడవారందరూ ఇంట్లో తలలో ధరించవచ్చు పూజ అంతైన తర్వాత ఆ అమ్మవారి ప్రసాదం కనుక. ఇక అలాగే నిత్య పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళు ఉద్వాసన చెప్పాలనంటే సహజంగా రోజు పూజ చేసేవాళ్ళు అంటే నిత్య పూజ చేసేవారు అమ్మవారికి నిత్యం పూజ చేస్తూ ఉంటారు, నైవేద్యం ఏదో పెడుతూనే ఉంటారండి. కలితే లలితా నవరాత్రులు అనేవి ప్రత్యేకంగా మాత్రమే చేసుకుంటున్నా అన్న వాళ్ళు తప్పనిసరిగా ఉద్వాసన చెప్పవాలి. ఎందుకంటే అమ్మవారిని ఒకసారి పూజలో పెట్టాము అని అంటే మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన చెప్పకుండానో లేదా రోజు పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు కనుక వాళ్ళు కూడా ఉద్వాసన చెప్పి అమ్మవారిని కదిలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే రోజు పూజ చేయనోళ్ళు అటువంటి వాళ్ళు అంటే ఎప్పుడైనా శనివారాలు, శుక్రవారాలు, సోమవారాలు ఇలా మాత్రమే మేము పూజ చేసుకుంటాం అనుకుంటే అమ్మవారి ఇంట్లో ఉన్నట్టే లెక్క కదండి. ఈ నవమి రోజు పూజ చేస్తుంటే కనుక అటువంటప్పుడు నైవేద్యం పెట్టకుండా అలా వదిలేయకూడదు కాబట్టి వాళ్ళు కూడా కదిలించండి, అమ్మవారిని కదిలించి పూజా సామానంతా సర్దుకోండి. అయితే రేపు ఒక్కరోజు నవమి రోజు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి శ్రీరామనవమితో పాటుగా. ఏమీ లేదండి, చిన్న పసుపు గౌరిని పెట్టుకున్నా కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. లలితా సహస్రనామం చదవటం రాకపోతే కనుక వింటూనే మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. మరుసటి రోజు పసుపు గౌరిని పెట్టుకుంటే కనుక పసుపు ముద్దని అమ్మవారిని పెళ్ళైన వారైతే సూత్రాలకి రాసుకోవచ్చు. ఉద్వాసన చెప్పి తీసేసిన తర్వాత పక్కన కదిపేసిన తర్వాత అలాగే మొహానికి ప్రతిరోజు కూడా నిత్యం పక్కన పెట్టుకుని ప్రతిరోజు స్నానానికి వెళ్ళినప్పుడు మొహానికి రాసుకోవచ్చు. లేదా వాటర్లో నిమజ్జనం చేసేసి తులసి చెట్లో కానీ ఏదైనా వేరే చెట్టు మొదట్లైనా వేసేయచ్చు అనమాట. ఇదండి రామనవమి, శ్రీరామనవమి స్వామివారిని ఎలా కదిలించాలి అలాగే అమ్మవారిని ఎలా కదిలించాలని ఉద్వాసన మంత్రాలతో సహా చెప్పాను కదా. పూజలో వాడిన వస్తువులు కూడా ఏవైతే మనకి తినగలిగే పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా వాడుకుని ప్రసాదంగా స్వీకరించండి. పూజలో వాడిన మంగళకరమైన వస్తువులు ఉంటే శుద్ధి చేసి పక్కన పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ పూజలకు వాడుకోవచ్చు. అవి కాయిన్స్ అవ్వచ్చు, చిట్టి గాజులు లేదా లక్ష్మీ గవలు ఇటువంటివి ఏవైనా సరే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మనం పూజకి వాడుకోవచ్చు. ఉద్వాసన మాత్రం సోమవారం ఉదయం చెప్పాలండి. అంతటితో మన నవరాత్రులు కూడా అమ్మవారికి ముగిసిపోతాయి. మరి ఇదండి శ్రీరామనవమి అలాగే లలితా నవరాత్రుల ముగింపు దశకు చేరుకున్నాం కనుక మనము ఉద్వాసన ఎలా చెప్పాలి, పూజలో వాడిన వస్తువులు ఏం చేయాలి అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. మీరందరూ కూడా రేపు ఆ అమ్మవారి పూజని స్వామివారి పూజని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.